హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. మన 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు డే 19 డైట్ ప్లాన్లో ఏమేమి తీసుకున్నాము, అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మొత్తం డీటెయిల్స్ వీడియోలో అప్లోడ్ చేసేస్తున్నాను. కంప్లీట్గా చూసేయండి. మెయిన్గా ఏంటంటే ఎవరికైనా డయాబెటీస్ ఉన్న హెల్త్ కండిషన్స్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కదా, ఇవి ఉన్న వాళ్ళు ఈ డైట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే డైట్ స్టార్ట్ చేయండి. తెలిసిందే కదా, లాక్టేటింగ్ మదర్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోకూడదు. రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా హ్యాపీగా డైట్ స్టార్ట్ చేయొచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈజీగా అండ్ స్టక్ అయిపోయింది, వెయిట్ మాది రెడ్యూస్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ డైట్ స్టార్ట్ చేసి ఈజీగా రెడ్యూస్ అవ్వచ్చు. యాజ్ యూజువల్ మన ఈటింగ్ విండో 10 AM స్టార్ట్ అవుతుంది కదా. 10 AM మనం డైలీ డీటాక్సిఫై డ్రింక్ అయితే తీసుకుంటాం కాబట్టి ఈరోజు డీటాక్సిఫై డ్రింక్ మనకి జీరా అండ్ సోంపు వాటర్ అయితే ఇచ్చారు. దీనికోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీరా అండ్ 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వచ్చేంత వరకు మరిగించుకొని అందులో ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని ఈ విధంగా వడకట్టుకొని ఇంత చిన్న టీ కప్ నిండా తీసుకోండి. ఇది ఈరోజు మన డీటాక్సిఫై డ్రింక్. మనకి జీరా అండ్ సోంపు రెండు ఫ్యాట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి కదండి. సో ఈ విధంగా మనం మార్నింగే వీటిలో ఇలా ఏదో ఒక వాటర్ తీసుకున్నాం అనుకోండి, వీటి వల్ల మంచి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. మార్నింగే ఒక హాట్ వాటర్ తాగినట్లు అనిపిస్తుంది, ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. డీటాక్సిఫై డ్రింక్ తీసుకున్న 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ గ్యాప్ ఇచ్చి మనం బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవచ్చు. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ రవ్వ ఉప్మా అయితే ఇచ్చారు. ఈ గోధుమ రవ్వ ఉప్మా కోసం ఇక్కడ ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మీ దగ్గర ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకొని తర్వాత మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో పొటాటో స్కిప్ చేసి రిమైనింగ్ అన్నీ వేసుకోండి. వెజ్జెస్ ఎక్కువ ఉండాలి, ఉప్మా క్వాంటిటీ తక్కువ ఉండాలన్నమాట. సో ఈ విధంగా నేనైతే కార్న్ అండ్ స్వీట్ కార్న్, బీన్స్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ వేసుకున్నాను. అవి అన్నీ కాస్త వేయించుకున్నాక అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మరొకసారి వేయించండి. అందులోనే మీకు ఎంత క్వాంటిటీ నోక్ కావాలో, అంటే ఫ్యామిలీ కోసం కూడా నేను ఇక్కడ చేసుకుంటున్నాను. లేదు ఓన్లీ ఉప్మా మీకంగా చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక కొంచెం ఉప్మా నోక తీసుకొని వేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ నోక్కి 2 గ్లాసులు వాటర్ వేసి మంచిగా కుక్ చేసుకున్నాను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కుక్ అయిన వెంటనే ఇలా కొంచెం కొత్తిమీర తీసుకొని పైన ఇలా గార్నిష్ చేసుకున్నాను. ఇప్పుడు ఉప్మా నేను ఒక 150 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇదండి ఈరోజు మన బ్రేక్ఫాస్ట్. ఎక్కువ వెజ్జెస్ ఉన్నాయి, తక్కువ ఉప్మా మాత్రమే ఉంది. చూడండి, అన్ని కార్న్, చనా అండ్ బీన్స్ అన్నీ ఉన్నాయి. ఈ గోధుమ రవ్వ ఉప్మాలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి అండ్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దాంతోపాటు మనం వెజ్జెస్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది, మంచి మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. సో ఇది ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మనకి ఎక్కువ టైం ఆకలి అవ్వకుండా కాపాడుతుంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి 12 o'clockలో ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి మీకు ఆకలి అనిపిస్తే. దాంతోపాటు టీ, కాఫీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. నేను ఇక్కడ పైనాపిల్ తీసుకుంటున్నాను. ఒక 100 గ్రామ్స్, ఒక 50 to 100 గ్రామ్స్ తీసుకోండి, సరిపోతుంది. పైనాపిలే కాదు ఏదైనా తీసుకోవచ్చు, యాపిల్, ఆరెంజ్, ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇది తీసుకున్నాను అంతే. ఆకలి అనిపిస్తేనే తీసుకోండి. స్నాక్ తీసుకున్న 1 hour 2 hours గ్యాప్ ఇచ్చి లంచ్ అయితే తీసుకోవాలి. లంచ్లోకి ఈరోజు మనకి పనీర్ పులావ్ అయితే ఇచ్చారు. ఈ పనీర్ పులావ్ కోసం ఫస్ట్గా నేను పనీర్ అయితే 100 గ్రామ్స్ పనీర్ తీసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఇక్కడ స్కిప్ మిస్ అయింది, చూపించలేదు. ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే కొంచెం మసాలా దినుసులు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇవన్నీ వేసుకొని, ఆకు, ఇవన్నీ వేసుకొని కాస్త వేయించి అందులోకి కొంచెం 2-3 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులోకి మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అన్ని వెజ్జెస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అండ్ కాలీఫ్లవర్, టొమాటో, క్యారెట్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ బీన్స్, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఒక 70% కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి మీకు కావాలి అంటే గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేమీ ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ వేసి కుక్ చేసుకుంటున్నాను. మీరు బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఏదైనా వేసి కుక్ చేసుకోవచ్చు. ఏమీ లేవు అనుకుంటే బాస్మతి రైస్ కుక్ చేసుకోండి వేసుకొని. నార్మల్ రైస్తో కంపేర్ చేస్తే బాస్మతి రైస్లో కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అందులో నేను ఫ్రై చేసి పెట్టుకున్న 100 గ్రామ్స్ పన్నీర్ పీసెస్ని కూడా వేసి
మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. మనకి పులావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. పులావ్ రెడీ అయిపోయింది కదా. మనం ఈ పులావ్ని ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. ఈ 150 గ్రామ్స్ పులావ్లో ఎక్కువ వెజిటేబుల్స్ ఉండాలి, తక్కువ రైస్ ఉండాలి. రైస్ క్వాంటిటీ చాలా తక్కువ ఉండాలి. వెజిటేబుల్స్ అంటే మనం ఆల్రెడీ 100 గ్రామ్స్ పన్నీర్ వేసుకున్నాం కదా, అందులో ఆ పన్నీర్ మొత్తం వేసేసుకోండి. దాంతోపాటు కొన్ని వెజ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వేసుకోండి. రైస్ క్వాంటిటీ అప్పుడు తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. చూసారు కదా, ఇక్కడ నేను 150 గ్రామ్స్ పులావ్ తీసుకున్నాను. దాంతోపాటుగా ఒక గ్లాస్ మజ్జిగ, బటర్ మిల్క్ అండ్ ఒక హాఫ్ కీరా తీసుకోండి. కీరాతో పాటు మీరు క్యారెట్ కూడా తీసుకోవచ్చు. కీరా నంగానే కాదు, క్యారెట్ కూడా తీసుకోండి. ఇది మనకి ఆఫ్టర్నూన్ లంచ్ అండి. లంచ్లో చూసారా, ప్రోబయోటిక్ ఉంది, ప్రోటీన్ ఉంది అండ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఫుల్ఫిల్ అయిపోయింది. ఫస్ట్ మనం యాజ్ యూజువల్ తీసుకోవాల్సిందే తెలిసిందే కదా. కీరా ఫస్ట్ తీసుకోవాలి, సలాడ్ తీసుకోవాలి, ఆ తర్వాత రిమైనింగ్ కంప్లీట్ చేయాలి. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి లంచ్ కంప్లీట్ అయిపోయిన 2 hours గ్యాప్ ఇచ్చి 4 o'clockకి ఇలా మనం ఏదైనా ఫ్రూట్ తీసుకోండి ఈరోజు స్నాక్కి. నేను ఇక్కడ మార్నింగ్ పైనాపిల్ తీసుకున్నాను కదా, ఇక్కడ గ్రేప్స్ తీసుకున్నాను. ఒక 20 గ్రేప్స్ తీసుకున్నాను. దాంతోపాటుగా బ్లాక్ కాఫీ తీసుకున్నాను. మీరు ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు డిన్నర్కి ఇక్కడ మనకి వెజిటేబుల్ ఊతప్పం అండ్ విత్ టమాటో చట్నీ ఇచ్చారు. ఈ టమాటో చట్నీ కోసం ఒక 4 టమాటాలు, చిన్న సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి, కొంచెం జీలకర్ర, ఈ టమాటో పీసెస్, 2 పచ్చిమిరపకాయలు వేసి ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని మనం కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా చట్నీలాగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఊతప్పం కోసం నేను మొన్న గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్ ఉంది. ఆ దోశ బ్యాటర్లోకి కొన్ని మీ దగ్గర ఎన్ని అయితే కొంచెం పిండి తీసుకున్నాను చూడండి, చాలా తక్కువ. ఒక గరిటె బ్యాటర్ తీసుకొని అందులో వాటర్ వేసి కలిపాను. అందులోకి మీకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కీరా, క్యాప్సికమ్, ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వీటిలో ఒక ఊతప్పం లాగా అయితే ప్యాన్ మీద వేసేసుకున్నాను చూడండి. ఒక మన అరచేయంత ఊతప్పం వచ్చింది. ఇది సరిపోతుంది నైట్ డిన్నర్. ఇది మనకి ఒక ఊతప్పం విత్ టమాటో చట్నీ. మనం టమాటో చట్నీ ఎంత తీసుకోవాలో ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇన్ని రోజులు మనం డైట్ ఫాలో అయ్యాం కాబట్టి అన్ని రెసిపీస్ కూడా మీకు కూడా కుక్ చేసేయడం వచ్చేస్తుంది. కానీ ఏదో చూపించాలని చూపిస్తున్నాను చూడండి. చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ అయితే 2 స్పూన్లు చట్నీ తీసుకోండి. లేదు మా దగ్గర పెద్ద స్పూన్ ఉంది అంటే కనుక 1 స్పూన్ తీసుకోండి సరిపోతుంది. దీంతో పాటుగా ఒక 20 గ్రామ్స్ కర్డ్లో వాటర్ వేసి బటర్ మిల్క్ అయితే తీసుకోండి. ఇదండి మనకి ఈరోజు డిన్నర్ కూడా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనదైతే ఈటింగ్ విండో కంప్లీట్ అయిపోయింది. ఫాస్టింగ్ విండో స్టార్ట్ అవుతుంది. ఫాస్టింగ్ విండో 6 నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ 10 AM వరకు మనం వాటర్ తప్ప ఏం తీసుకోకూడదు. ఈరోజు వెయిట్ కూడా నేను అంతే 55.5 ఉన్నాను. వెయిట్ ఏమీ రెడ్యూస్ అవ్వలేదు. నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.